చూడటానికి రెండు మిత్రదేశాలు, వ్యూహాత్మకంగా చూస్తే కీలక భాగస్వాములు. కానీ వాళ్ల మధ్య జరిగిన ఒక ట్రేడ్ వార్ ఆ బంధాన్నే ప్రమాదంలో పడేసింది. ఈ కథ మామూలుగా లేదు. టారిఫ్లు, డీల్స్, చివరికి ఊహించని ఒక సుప్రీంకోర్టు తీర్పు. అసలు ఏం జరిగిందో ఆ మొత్తం కథను వివరంగా చూద్దాం రండి. అసలాలోచించండి, ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు ఇంత తీవ్రమైన వాణిజ్య యుద్ధంలోకి ఎలా వెళ్లాయి? అంతా బాగుంది అనుకుంటున్న టైంలో ఒక్క రాత్రికి రాత్రే రూల్స్ అన్నీ ఎలా మారిపోయాయి? ఈ ప్రశ్నలకి సమాధానం వెతకడమే ఈ విశ్లేషణ ఉద్దేశం. ముందుగా ఈ వాణిజ్య యుద్ధం యొక్క మూలాలను అర్థం చేసుకోవాలంటే మనం యుఎస్-ఇండియా సంబంధాల్లో ఉన్న ఒక విచిత్రమైన పరిస్థితిని చూడాలి. పైకి స్నేహంలా కనిపించినా లోపల కొన్ని ఘర్షణలు ఎప్పుడూ ఉండేవి. ఈ సంబంధంలో ఎప్పుడూ రెండు కోణాలు కనిపిస్తుంటాయి. ఒకవైపు క్వాడ్ కూటంలో కలిసి పనిచేయడం, చైనాను కట్టడి చేయడం, మిషన్ 500 లాంటి పెద్ద వాణిజ్య లక్ష్యాలు పెట్టుకోవడం, ఇదంతా ఒక పార్ట్. మరోవైపు చూస్తే భారతదేశం తన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి గురించి చాలా స్పష్టంగా ఉంటుంది. అంటే రష్యాతో, బ్రిక్స్ దేశాలతో సంబంధాలు కొనసాగించడం లాంటివి అమెరికాకు ఎప్పటినుంచో కాస్త నచ్చని విషయం. మరి ఇంత పెద్ద గొడవకి కారణమేంటి? చిన్న చిన్న నిప్పురవ్వలే. ఇండియా-పాకిస్తాన్ కాల్పుల విరమణ విషయంలో క్రెడిట్ ట్రంప్ తీసుకుంటే ఇండియా దాన్ని ఖండించింది. ఆ వెంటనే ట్రంప్ ఇచ్చిన డిన్నర్ ఇన్విటేషన్ని ప్రధాని మోదీ తిరస్కరించారు. విశ్లేషకుల ప్రకారం ఇవి చిన్న విషయాలుగా అనిపించినా ఈ పర్సనల్, డిప్లొమాటిక్ గొడవలే ఇంత పెద్ద టారిఫ్ వార్కి దారితీశాయి. ఇక ఇక్కడ్నుంచి కథ అసలు మలుపు తీసుకుంది. 50% టారిఫ్ యుద్ధం. ఈ ఒక్క నిర్ణయంతో రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు తలక్రిందులయ్యాయి. సరే, అంతా మొదలైంది ఆగస్ట్ 2025లో. భారతీయ వస్తువులపై అకస్మాత్తుగా ఒక 25% టారిఫ్. దీన్ని పరస్పర టారిఫ్ అన్నారు. అంటే సింపుల్గా చెప్పాలంటే, మా వస్తువులపై మీరు సుంకం వేస్తున్నారు కదా, దానికి బదులుగా మేము వేస్తున్నాం అన్నట్టు. ఇది ఆ పెద్ద వాణిజ్య యుద్ధానికి మొదటి అడుగు మాత్రమే. కాని కథ అక్కడ ఆగలేదు. భారత్ రష్యా నుంచి ఆయిల్ కొనడం అమెరికాకు నచ్చలేదు. దాన్ని కారణంగా చూపి ఇంకో 25% పెనాల్టీ వేశారు. దాంతో మొత్తం టారిఫ్ ఏకంగా 50%కి చేరింది. ఇది చాలా పెద్ద మొత్తం, దాదాపుగా వాణిజ్యాన్ని స్తంభింపజేసేంత. ఈ 50% టారిఫ్ దెబ్బకి ఇండియా నుంచి అమెరికాకి వెళ్లే ఎగుమతుల్లో దాదాపు 70% ప్రమాదంలో పడ్డాయి. మన టెక్స్టైల్స్, జ్యువెలరీ, ఆటోపార్ట్స్ ఇలా ఎన్నో కీలక రంగాలపై ఇది పిడుగుపాట్లా పడింది. ఈ నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. ప్రముఖ జర్నలిస్ట్ ఫరీద్ జకరియా అన్నట్టు, ఇది చాలా పెద్ద దెబ్బ. దశాబ్దాలుగా రెండు పార్టీలు కష్టపడి న్యూఢిల్లీతో కట్టుకున్న బంధాన్ని ఇది వెనక్కి నెట్టేస్తోంది అన్నారు. మాజీ యుఎస్ రాయబారి నిక్కీ హేలీ అయితే దీన్ని ఒక వ్యూహాత్మక విపత్తుగా అభివర్ణించారు. ఆసియాలో చైనాకి సరైన పోటీ ఇవ్వగల ఒరే ఒక్క దేశం ఇండియా అని, అలాంటి దేశంతో 25 ఏళ్లుగా సాధించిన పురోగతిని ఈ నిర్ణయం పాడు చేస్తుందని ఆమె హెచ్చరించారు. ఆశ్చర్యకరంగా ట్రంప్ ప్రభుత్వంలోనే జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేసిన జాన్ బోల్టన్ కూడా దీన్ని తప్పుబట్టారు. ఆయన ప్రకారం ఇది ఒక స్ట్రాటజీలాగా లేదు, కానీ ఒక నాటకీయమైన, అస్థిరమైన ప్రవర్తనలాగా ఉంది అని అన్నారు. పరిస్థితులు పూర్తిగా చెయ్యి దాటిపోతున్నాయని గ్రహించి రెండు దేశాలు చర్చలకి సిద్ధమయ్యాయి. చాలా రోజులపాటు జరిగిన తీవ్రమైన చర్చల తర్వాత ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో అతిపెద్ద రిలీఫ్ ఏంటంటే 50%గా ఉన్న టారిఫ్ ఒక్కసారిగా 18%కి పడిపోయింది. ఇది భారత ఎగుమతిదారులకు నిజంగా పెద్ద ఊరట. మరి ఈ డీల్లో ఎవరెవరు ఏమొప్పుకున్నారు? అమెరికా వైపు నుంచి టారిఫ్ను 18%కి తగ్గించి ఆయిల్ పెనాల్టీని తీసేశారు. దానికి బదులుగా ఇండియా రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు తగ్గించడానికి, $500 బిలియన్ విలువైన అమెరికన్ వస్తువులు కొనడానికి, ఇంకా అమెరికా ఇండస్ట్రియల్ గూడ్స్పై సుంకాలను జీరోకి తీసుకురావడానికి ఒప్పుకుంది. ఈ ఒప్పందం వల్ల ఇండియాకి ఒక పెద్ద స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ కూడా వచ్చింది. 18% టారిఫ్తో వియత్నాం, పాకిస్తాన్ లాంటి మన పోటీ దేశాల కన్నా తక్కువ సుంకంతో అమెరికా మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం దొరికింది. ఇది మన వస్తువులకు పెద్ద ప్లస్ పాయింట్. అంతా సెట్టయిపోయింది, ఇక గొడవ ముగిసింది అనుకుంటున్న కొద్ది వారాల్లోనే కథలో అస్సలే ట్విస్టొచ్చింది. ఎవరూ ఊహించని విధంగా సుప్రీంకోర్టు తీర్పుతో మొత్తం సీనే మారిపోయింది. ఈ టారిఫ్ల వెనకున్న అసలు చట్టపరమైన ఆధారం IEPA అనే ఒక చట్టం. దీని ప్రకారం
ప్రెసిడెంట్ ఒక జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించి వాణిజ్యంపై ప్రత్యేక అధికారాలను ఉపయోగించవచ్చు. ట్రంప్ ప్రభుత్వం ఈ చట్టాన్నే వాడుకుంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. యుఎస్ సుప్రీంకోర్టు సీన్లోకి ఎంటర్ అయింది ఒక సంచలన తీర్పుతో. 6-3 మెజారిటీతో వాళ్ళేం చెప్పారంటే, అధ్యక్షుడు ఈ ఐఈపీఏ చట్టాన్ని అడ్డం పెట్టుకుని ఇలా ప్రపంచవ్యాప్తంగా టారిఫ్లు విధించలేరని తేల్చేశారు. ఒక్క దెబ్బతో ఆ టారిఫ్లు వెనుక ఉన్న లీగల్ బేస్ మొత్తం కూలిపోయింది. అంటే ఆ టారిఫ్లు చెల్లలన్నమాట. కాని ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. సుప్రీంకోర్టు తీర్పు రాగానే వాళ్లు వెంటనే ప్లాన్ బి అమలు చేశారు. ఈసారి 1974 నాటి మరో పాత వాణిజ్య చట్టాన్ని బయటకు తీశారు. దాని కింద ఉన్న అధికారాలతో ఇండియాపై మాత్రమే కాదు, ప్రపంచంలోని అన్ని దేశాలపైన ఒకేసారి 15% గ్లోబల్ టారిఫ్ విధించారు. ఇది మరో కొత్త గందరగోళానికి దారితీసింది. అంటే ఇప్పుడు ఒక సమస్యని పరిష్కరిస్తే మరో పెద్ద సమస్య తెరపైకి వచ్చింది. ఈ మొత్తం ప్రయాణం ఎలా సాగిందో ఒక్కసారి చూసి ప్రస్తుత అనిశ్చిత పరిస్థితిని అర్థం చేసుకుందాం. చూడండి, కేవలం ఒక్క సంవత్సరంలోనే టారిఫ్లు ఎలా మారిపోయాయో. 26% మొదలై 50% పెరిగి, ఒప్పందంతో 18% తగ్గి, చివరికి ఇప్పుడు 15% గ్లోబల్ టారిఫ్గా మారింది. ఈ అస్థిరతే వ్యాపార ప్రపంచానికి అతి పెద్ద సవాల్. కాబట్టి ఇప్పుడు మనం ఒక సంక్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాం. ఇండియా యుఎస్ మధ్య కుదిరిన చారిత్రాత్మక ఒప్పందం భవిష్యత్తేంటో తెలీదు. దానికి బదులుగా కొత్త 15% గ్లోబల్ టారిఫ్ వచ్చింది. అసలు ఈ మొత్తం గొడవ ఒక పక్కా నెగోసియేషన్ టాక్టిక్గా జరిగిందా, లేక ఇదొక పెద్ద స్ట్రాటజిక్ తప్పిదమా, లేదా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక కొత్త అనిశ్చిత శకానికి ఇది ఆరంభం మాత్రమేనా? ఈ ప్రశ్నలకి సమాధానం దొరకడానికి కొంత సమయం పట్టొచ్చు. निजामाबाद के लोगों सुनो, गर्मी की शिद्दत से परेशान हो? एशियन एंटरप्राइज पर जबरदस्त कूलर एग्जीबिशन सेल शुरू। होलसेल रेट पर रिटेल सेल, पावरफुल मोटर, ज्यादा हवा, कम बिजली का बिल। स्टॉक लिमिटेड है। आज ही आकर अपने घर को ठंडा बना लो। आबिदा मस्जिद के पास हयात हॉस्पिटल के पीछे निजामाबाद में एशियन एंटरप्राइज पर फौरन तशरीफ लाओ। कॉल करें 9849426304।